Hello friends, good morning. Welcome to our chemistry class. Today we are going to discuss about TIP. TIP means temperature independent paramagnetism. Temperature independent paramagnetism is also called paramagnetism. Okay friends, let us discuss in Telugu friends. Okay. టెంపరేచర్ ఇండిపెండెంట్ పారామాగ్నెటిజంకి మనం ఇక్కడ ఎగ్జాంపుల్ CrO4-2 అయాన్స్ తీసుకున్నాము. ఓకే, ఈ CrO4-2 అయాన్స్లో అన్పేడ్ ఎలక్ట్రాన్స్ యాబ్సెంట్. మనకు తెలుసు అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉంటేనే పారామాగ్నెటిక్ బిహేవియర్ ఎగ్జిబిట్ చేస్తాయి, కానీ ఇక్కడ అన్పేడ్ ఎలక్ట్రాన్స్ యాబ్సెంట్ అయినా కూడా వీక్ పారామాగ్నెటిక్ బిహేవియర్ ఎగ్జిబిట్ చేస్తుంది అన్నమాట. ఎందుకు ఎగ్జిబిట్ చేస్తుంది అంటే చూడండి, అన్పేడ్ ఎలక్ట్రాన్స్ లేవు కదా, అన్పేడ్ ఎలక్ట్రాన్స్ లేవు అంటే డయామాగ్నెటిక్ అవ్వాలి, కానీ ఇది వీక్ పారామాగ్నెటిజం. ఎందుకంటే గ్రౌండ్ స్టేట్ సిస్టమ్ అండ్ ఎగ్జైటెడ్ స్టేట్ సిస్టమ్ రెండు కూడాను ఇక్కడ కపుల్ అవుతాయి అన్నమాట అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అందువలన అన్పేడ్ ఎలక్ట్రాన్స్ యాబ్సెంట్ అయినా కూడా వీక్ పారామాగ్నెటిజం అనేది ఎగ్జిబిట్ చేస్తుంది, అండ్ ఇది టెంపరేచర్ ఇండిపెండెంట్. ఓకే, నెక్స్ట్ ఈ టెంపరేచర్ ఇండిపెండెంట్ పారామాగ్నెటిజంని ఈ టెంపరేచర్ ఇండిపెండెంట్ పారామాగ్నెటిజంని మనం పారామాగ్నెటిజం అని కూడా అంటాము. అండ్ ఈ టెంపరేచర్ ఇండిపెండెంట్ మ్యాగ్నెటిజం యొక్క ఆర్డర్ వచ్చేసి 10⁻⁻14 EMU పర్ మోల్. ఓకే, అండ్ ఇది ఎప్పుడు అంటే ఈ ఆర్డర్ అనేది మనకు ఎప్పుడు ఇంపార్టెంట్ అంటే ఎప్పుడైతే మనం మెజర్మెంట్ అనేది 80 కెల్విన్ ఆర్ అబవ్ 80 కెల్విన్ తీసుకున్నప్పుడు ఈ ఆర్డర్ అనేది మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ టిప్ అంటే టెంపరేచర్ ఇండిపెండెంట్ పారామాగ్నెటిజం కదా, ఇది డయామాగ్నెటిజంని కూడా రిజెంబుల్ చేస్తుంది. దేంట్లో అంటే టెంపరేచర్లో. సో టిప్ రిజెంబుల్స్ డయామాగ్నెటిజం ఇన్ ఇట్స్ టెంపరేచర్ అన్నమాట. అయితే ఈ టిప్ డయామాగ్నెటిజంని రిజెంబుల్ చేస్తుంది అన్నాం కదా, అది ఏంటంటే సిస్టమ్ మనకు తెలుసు, సిస్టంలో ఏముంటాయి, మ్యాగ్నెటిక్ డైపోల్స్ ఉంటాయి. సో సిస్టంలో ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ డైపోల్స్ వల్ల అది డయామాగ్నెటిజం ఎగ్జిబిట్ చేయట్లేదు. సో నాట్ డ్యూ టు మ్యాగ్నెటిక్ డైపోల్స్ ఎగ్జిస్ట్ ఇన్ ద సిస్టమ్. మరి ఎందువల్ల అంటే ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల అది డయామాగ్నెటిజంని రిజెంబుల్ చేస్తుంది అన్నమాట. అయితే ఇక్కడ ఆర్డర్ వచ్చేసి చాలా తక్కువ ఉంటుంది, సో లో ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్. ఓకే, నెక్స్ట్ ఈ టిప్ అనేది చాలా వీక్గా ఉంటుంది కాబట్టి మోస్ట్లీ దీన్ని మనం ఇగ్నోర్ చేసేస్తాము. కానీ ఎప్పుడైతే మనము పారామాగ్నెటిక్ బిహేవియర్ని ఇంటర్ప్రిట్ చేసే అప్పుడు చూడండి, టిప్ అనేది వెరీ వీక్, దేర్ఫోర్ ఇగ్నోర్డ్. బట్ whenever we interpret paramagnetic behavior of ions which contain unpaired electrons, so unpaired electrons ఉన్నటువంటి పారామాగ్నెటిక్ బిహేవియర్ని ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు ఈ టిప్ అనేది వెరీ వీక్గా ఉంటుంది, సో ఇగ్నోర్ చేసేస్తాము. బట్ ఫర్ ప్రిసైజ్ వర్క్ వీ షుడ్ మేక్ పారామాగ్నెటిక్ కరెక్షన్ ఫర్ టిప్. సో కానీ మనం ఏం చేయాలి అంటే ఈ టిప్కి పారామాగ్నెటిక్ కరెక్షన్ అనేది చేయాలి, లైక్ డయామాగ్నెటిక్ కరెక్షన్ అనమాట. ఓకే, కొన్ని సబ్స్టెన్సెస్లో ఏంటంటే టిప్ అనేది మాలిక్యూల్స్ని పారామాగ్నెటిక్గా చేస్తుంది. దో ఆల్ ద ఎలక్ట్రాన్స్ ఇన్ ద గ్రౌండ్ స్టేట్ ఆర్ పెయిర్డ్. మనకు తెలుసు ఎలక్ట్రాన్స్ అని పెయిర్ అయితే యాక్చువల్గా డయామాగ్నెటిక్ నేచర్ ఎగ్జిబిట్ చేయాలి, కానీ ఈ టిప్ అంటే ఈ టెంపరేచర్ ఇండిపెండెంట్ పారామాగ్నెటిజం ఏంటంటే గ్రౌండ్ స్టేట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అనే పెయిర్ అయినా కూడా పారామాగ్నెటిజంని ఎగ్జిబిట్ చేస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్, చూడండి. CONH363+, దీనికి వాల్యూ ఇచ్చారు 1.95 × 10⁻14 EMU పర్ మోల్. అండ్ వీటికి ఎగ్జాంపుల్స్ అనమాట ఇవంతా. CrO4-2 MnO4- అయాన్స్. నెక్స్ట్ పారామాగ్నెటిక్ సిస్టమ్ ఇంకా ఏంటంటే ఎగ్జాంపుల్స్ కోబాల్ట్-2 మెటల్ అయాన్స్, అంటే పారామాగ్నెటిక్ సిస్టమ్ విత్ కోబాల్ట్-2 మెటల్ అయాన్ కంటైన్డ్ విత్ లో ఎనర్జీ స్టేట్స్. చూడండి ఫ్రెండ్స్, చాలా సింపుల్, ఒకసారి ఫాస్ట్గా చెప్తాను చూసుకోండి.
టెంపరేచర్ ఇండిపెండెంట్ పారామాగ్నెటిజం. దీన్నే మనం పారామాగ్నెటిజం అని కూడా అంటాం. ఎగ్జాంపుల్ ఇచ్చారు CrO4-2 అయాన్స్. ఇందులో అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉండకపోయినా కూడా వీక్ పారామాగ్నెటిజం ఎగ్జిబిట్ చేస్తుంది. ఎందుకు అంటే గ్రౌండ్ స్టేట్ సిస్టమ్, ఎగ్జైటెడ్ స్టేట్ సిస్టమ్ రెండిట్లో కప్లింగ్ అవ్వడం వల్ల అనమాట. అది ఎప్పుడు కప్లింగ్ అవుతుంది అంటే అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అండ్ ఇది టెంపరేచర్ ఇండిపెండెంట్. ఓకే, దీన్ని మనం పారామాగ్నెటిజం అని కూడా అంటాం. సో ఫస్ట్లోనే చెప్పుకున్నాం అది. అండ్ వీటికి ఆర్డర్ ఇచ్చారు 10⁻⁻14 EMU/mol. ఓకే, అయితే ఈ ఆర్డర్ అనేది మనకి ఎప్పుడు ఇంపార్టెంట్ అంటే వెన్ మెషర్మెంట్స్ మేడ్ అట్ 80 Kelvin or above అనమాట. సో ఈ టిప్ అనేది డయామాగ్నెటిజంని ఎగ్జిబిట్ చేస్తాయి, అంటే రిజెంబుల్ చేస్తాయి టెంపరేచర్లో. ఓకే, అయితే ఈ టిప్ అనేది డయామాగ్నెటిజంని రిజెంబుల్ చేసేది సిస్టంలో ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ డైపోల్స్ వల్ల కాదు. మరి దేనివల్ల అంటే ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు వచ్చిన ఇన్యూజ్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల. ఓకే, అండ్ వీటికి లో ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అనేది ఉంటుంది. ఓకే, ఈ టిప్ అనేది వెరీ వీక్గా ఉంటుంది అండ్ మోస్ట్లీ ఇగ్నోర్ చేసేస్తామన్నమాట. ఎప్పుడు ఇగ్నోర్ చేస్తాము అంటే ఎప్పుడైతే మనం పారామాగ్నెటిక్ బిహేవియర్ ఆఫ్ అయాన్స్ని ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు. ఓకే, కానీ బట్ ఫర్ ప్రిసైజ్ వర్క్ మనం ఏం చేయాలి అంటే ఈ టిప్కి పారామాగ్నెటిజం కరెక్షన్ అనేది చేయాలి అనమాట. అంటే డయామాగ్నెటిక్ కరెక్షన్ లాగానే ఈ టిప్కి మనము పారామాగ్నెటిజం కరెక్షన్ అనేది చేస్తామన్నమాట. కొన్ని సబ్స్టెన్సెస్లో ఏంటంటే గ్రౌండ్ స్టేట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనే పెయిర్ అయినా కూడా ఈ టిప్ వల్ల మాలిక్యూల్ అనేది పారామాగ్నెటిక్గా బిహేవ్ చేస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూసుకోండి ఫ్రెండ్స్, అంతే, ఇవంతా ఎగ్జాంపుల్స్. టిప్ కంప్లీటెడ్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.